వేర్ ఇస్ యువర్ హుడ్ బి? లోపలున్నారు. కానీ నువ్వు ఇక్కడ సడన్ గా ఏం చేస్తున్నావు? ఈ రోజు నాకు ఆఫీస్ లీవ్, అందుకే నేను కలుద్దామని వచ్చాను. అరే వదులు, మానవ్ చూస్తాడేమో. అరే సుశాంత్, నువ్వా? ఏంటి సడన్ గా? అరే ఏం లేదు, ఇంట్లో బాగా బోర్ కొడుతుందా, అందుకే ఇక్కడికి వస్తే కొంచెం టైం పాస్ అయినా అవుతుందనే వచ్చాను. సో ఇలా బయట నిలబడ్డావేంటి? లోపలికి రా, కూర్చో కూర్చో. మీరిద్దరు కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. అలాగే. అరే ఏంట్రా నువ్వు లీవ్ అప్పుడు కూడా ఆఫీస్ పనులే చేస్తూ ఉంటావా? అరే పని చేయడానికి నాకు మాత్రం ఇంట్రెస్ట్ ఉందా? కానీ రేపు పొద్దున్నే ఈ బ్యాంక్ సీసీ లిమిట్ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాల్సింది. వేరే ఆప్షన్ లేదు, కంప్లీట్ చేసి తీరాల్సిందే, అది కూడా ఈ రోజే. ఇదిగోండి. థ్యాంక్ యూ. మిత్తల్, ఎక్కడున్నావు? వస్తున్నా. త్వరగా రా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, త్వరగా నువ్వు లగేజ్ అంతా సర్దిపెట్టు. మనం 2 days ట్రిప్కి ఢిల్లీకి వెళ్తున్నాం. ఢిల్లీ? కానీ సడన్ గానా? యాక్చువల్గా నేను రేపు ఆఫీస్ మీటింగ్ పని మీద వెళ్లాల్సింది, కానీ నాకు ఇప్పుడే తెలిసింది రోహన్కి రేపు ఎంగేజ్మెంట్ అని. వాడిని స్పెషల్గా ఇన్వైట్ చేయమని నాతో చెప్పాడు, అంతే. ఓకే? ఓకేనండి. మానవ్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను నీతో పాటు ఢిల్లీకి రాలేను. ఎందుకని? హఠాత్తుగా నీకు ఏమైంది? నా ఫ్రెండ్ రేపు లండన్ నుంచి వస్తోంది. ఇంకా ఎల్లుండే తన బర్త్డే. ఒకవేళ నేను తన బర్త్డే పార్టీకి వెళ్ళకపోతే తను కోప్పడుతుంది. కానీ పాపం రోహన్ ఎంగేజ్మెంట్, వాడు ఎంతో ప్రేమగా నిన్ను ఇన్వైట్ చేశాడు. మానవ్ ప్లీజ్, ఈసారికి నా కోసం అడ్జస్ట్ అవ్వు. మనం పెళ్లికి ఖచ్చితంగా వెళ్దాం, ప్రామిస్. ప్లీజ్. సరే ఓకే, భార్య చెప్పిన తర్వాత కాదనేది ఏముంది. థ్యాంక్ యూ. You know what? Today I'm feeling so lucky. బహుశా నన్ను నిన్ను దేవుడు ఇందుకే పుట్టించాడేమో. ఓ హలో, దేవుడు ఏ ఛాన్సు ఇవ్వలేదు, నేనే ఛాన్స్ క్రియేట్ చేశాను.
లేకపోతే దేవుడు నన్ను ఢిల్లీకి పంపించేవాడు. హ్మ్. సో మిస్టర్ సుశాంత్, హ్మ్. ఏంటి ప్లాన్స్? నీతో బిజీగా ఉన్నప్పుడు ప్లాన్స్ వేయాల్సిన అవసరం ఉందా ఏంటి? ఆ? ఇదేంటి? ఏం లేదు, జస్ట్ మన స్వీట్ మెమరీస్. నో. ఒకసారి అటు చూడు. మానవ్ ఢిల్లీకి వెళ్లిన తర్వాత మీతల్, సుశాంత్ కూడా మానవ్ లేని టైంని యూజ్ చేసుకున్నారు. పైగా ఇలాంటి ఛాన్స్ కోసమే వాళ్ళు ఇన్నాళ్ళు ఎదురుచూశారు. ఇంకోవైపు మానవ్ తన భార్య సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకోవైపు తన భార్య మీతల్ తన హద్దుల్ని దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది. మానవ్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మానవ్కి వీళ్ళిద్దరూ పెట్టుకున్న అక్రమ సంబంధం తెలుస్తుందా? లేదంటే వీళ్ళిద్దరూ మానవ్ని ఇలాగే మోసం చేస్తూ వాళ్ళ పనిని కానిస్తూ ఉంటారా? రోజు నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు. కొంచెం టైం నాకు కూడా కేటాయించు. యాక్చువల్లీ మానవ్, నా తల కొంచెం నొప్పిగా ఉంది. అలాగా అయితే సరే, నువ్వు కూర్చో, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. అరే వద్దు, ఇట్స్ ఓకే. కాసేపు పడుకుంటే నయమైపోతుంది. నేను పడుకుంటాను. పక్కా? మ్మ్. ఓకే.